హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మనకు 1/3 కోడ్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీకుంటే ఏం జరుగుతుంది, ఎలాంటి పొజిషన్స్లో ఉంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అనేది ఒకసారి తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతలు. ఇది మనం చేసేది అఫర్మేషన్. ఈ అఫర్మేషన్ చేస్తే నీకు ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ పని త్వరగా సిద్ధిస్తుంది. డబ్బు డైలీ వస్తున్నాయి కదా సార్. ఒక ఆయన నాకు కామెంట్ పెట్టాడు, సార్ డబ్బు 15 లక్షలు డైలీ వస్తుంది కదా, ఫీజు తగ్గియండి సార్ అంటాడు. 15 లక్షలు రావడం కాదు, అఫర్మేషన్. మనకు ఆ 15 లక్షలు డైలీ వచ్చేలాగా మనకి ఒక బిజినెస్ని కావచ్చు, ఒక ఏదైనా కావచ్చండి, అది ఒక శక్తిని ఇస్తుంది. యూనివర్సు దానికి మనకు వచ్చేలాగా ఒక బిజినెస్ని కావచ్చు, దేన్నైనా కానీ క్రియేట్ చేస్తుంది నీకు. అందుకనే దీనిని బట్టి ముందుకు వెళ్ళమంటున్నాను. ఈ అఫర్మేషన్ ఖచ్చితంగా మీకేం కావాలో, మీకు జాబ్ కావాలా లేకపోతే ఇంకా డబ్బు కావాలా, ఏమైనా కావాలో తెలుసుకొని పెట్టుకోండి. నాకైతే డబ్బే కావాలి. ఎందుకంటే ఇప్పటికే ఇంకా కొన్ని బిజినెస్ స్టార్ట్ అయినాయి, ఇంకా ఎన్నో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంకా బాగా ఎదగాలి, 10 మందికి తోడుండాలి, 1000 మందికి, 10 మందికి కాదు 1000 మందికి తోడుండాలి, 1000 మందికి ఒక మంచి బాటలో చేసుకోండి, ఈ విధంగా చేసుకోమని చెప్పడానికి నేనున్నాను. యూనివర్స్ నాకు ఆ పవర్ని ఇచ్చింది. నాకు ఇంకొకటి ఏంటంటే ఆరాశక్తిని కోల్పోకుండా, ఆరాశక్తిని మంచి వేలో నడవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకొని ముందుకెళ్తున్నాను. దీన్ని బట్టి కూడా మీ అందరూ తెలుసుకోవచ్చు. మీకు కూడా ఒక ఆరాశక్తి కావాలి. మొన్నటి వీడియోలో మీకు ఆరాశక్తి పవర్ గురించి చెప్పాను. ఈ ఆరాశక్తి ప్రాబ్లం నుంచి బయటపడండి. అప్పుడే మనకు లైఫ్ లాంగ్ ఒక శక్తిని అనేది మనకి ఇస్తుంది. చూద్దాం ముందుకు. మనకు జిఎస్ఎస్ ప్రాబ్లం అనేది మనకు భూమిలో నుంచి వస్తుంది. ఈ భూమిలో నుంచి వచ్చినప్పుడు మనం ఇంట్లో పడుకున్న టైంలో మనకి ఆరాశక్తిని పోగొట్టడానికి వస్తుంది. ఒక మంచి మొబైల్ నంబరు, ఒక నేము, ఒక బ్యాంక్ అకౌంట్ నంబరు, ఒక మ్యారేజ్ డేట్, ఇవన్నీ కూడా ఆరాశక్తిని పెంచుతుంటాయి. మనం నిద్రపోగానే ఈ ఆరాశక్తిని ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తాయి, ఇవి తగ్గించేస్తుంది. అందుకనే ఇది పెట్టుకున్న తర్వాత ఇవన్నిటితో పాటు ఇది కూడా ఉంటుంది కాబట్టి మన ఆరాశక్తిని ఎక్కడ కోల్పోము. ఇంకొకటి, మన ఆరాశక్తి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను మొన్న అనంతపురం వెళ్ళినప్పుడు ఒకరింట్లో చూశాను, కృష్ణారెడ్డి గారు అనే ఇంట్లో. వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఆరాశక్తి లేదు, ఒక పూజ గదిలో ఉంది. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గదిలో ఆరాశక్తి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం దీపం పెడతాం, ఆ దీపంతో ఆరాశక్తి వస్తుంది. తిరుపతి గుడి ఉంటుంది, తిరుపతి గుడిలో చాలా ఆరా పవర్స్ ఉంటుంది, చాలా ఆరా లెవెల్స్ ఉంటాయి. అందుకే అంత డబ్బు జనరేషన్ అవుతుంది అక్కడ. ఇక్కడ కూడా మన ఇంట్లో ఆరాశక్తి పెంపొందించుకుందాం. మనం ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, మనం హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ఎవరైనా సరే ఆరాశక్తి ఉండాల్సిందే. ఈ ఆరాశక్తి వలన మనకి డబ్బు జనరేషన్ అవుతుంది. ఇది మాత్రం 100% వాస్తవం, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ మనకు జిఎస్ఎస్ ప్రాబ్లం నుంచి తొలగించుకోవాలి. మొబైల్ నంబర్ ఉండాలి, నేమ్ ఉండాలి, బిజినెస్ నేమ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉండాలి, మ్యారేజ్ డేట్ ఉండాలి, వెహికల్ నంబర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, అయితే ఈరోజు మనం 1/3 కోడ్ గురించి తెలుసుకుందాం. ఈ 1/3 కోడ్ వాళ్ళు చాలా పవర్ఫుల్, చాలా డేంజర్ కూడా. ఇది 100% సూర్యశక్తి పనిచేస్తుంది. వీళ్ళు కూడా 1 కావచ్చు, 10 కావచ్చు, 19 కావచ్చు, 28 కావచ్చు, ఏ డేట్లైనా సరే అండి. ఈ డేట్లకు సంబంధించిన వాళ్ళు చాలా 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 సక్సెస్ఫుల్గా ఉంటారు.
ఇక్కడికి వచ్చేసరికి డెస్టినీ 3 వచ్చేసరికి 50% పనిచేస్తుంది. ఈ 50% మీ లైఫ్ని ఆగం చేస్తుంది. ఇక్కడ అన్ని సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు, అన్ని రకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ కోల్పోతారు. దీనికి మీరు లొంగొద్దు. ఈ 3%కి మీరు లొంగొద్దు. ఎందుకు అంటే కోపతాపాలకి క్రియేట్ కాకండి, క్రియేట్ చేయబడతారు. మీరు ఒక కోపతాపం అనేది మీకు వస్తుంటుంది జనరల్గా. ఇక్కడ వచ్చిన పవర్ మొత్తం ఈ చిన్న దాంట్లో మీ కోపం కొద్దీ వెళ్ళిపోతుంది. ఆవేశం కొద్దీ డబ్బు ఖర్చు పెడతారు, ఆవేశం కొద్దీ ఎక్కడైనా పెట్టుబడులు పెడతారు, ఆవేశం కొద్దీ ఒక సినిమా ఉంటుంది, సినిమా తీస్తారు పోయి, లేకపోతే ఒక కంపెనీ ఉంది, కంపెనీ పెడతారు ఆవేశంగా. ఇట్లా ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ అనేటివి మీ వెంట చుట్టుముడతాయి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మరి స్వతహాగా పుట్టిన తేదీకి సంబంధించింది కదా, ఇవన్నీ కదా సార్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసేది ఎంత జీరోలో ఉన్నా కూడా హీరోలను చేసేటివి ఉన్నాయి కదా మనకు. ప్రాబ్లం ఏంటి ఇంకా? కానీ ఇక్కడ ఉన్నంతసేపు ఈ కోడ్లో చాలా 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 సంపాదించుకుంటారు. మనం ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనం ఎంతో చేసుకోవడానికి చెప్పేసి దాన్ని బట్టి మనం ముందుకు పోవాలి, రాజకీయాల్లో ఎదగాలి, లేకపోతే ఒక సర్పంచ్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక ప్రధానమంత్రి కావాలి, లేకపోతే ఒక మంచి అధికారిని కావాలి, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మంచి ఐపీఎస్ కావాలి, ఒక మంచి పోలీస్ కావాలి. ఏదైనా సరే అండి, ఆరాశక్తి ఉన్నప్పుడే అది మనకు పని చేస్తుంది. కొంతమంది అంటుంటారు, సార్ నాకు అసలు దేవుడి మీద నమ్మకమే లేదు సార్, దేవుడి మీద నమ్మకమే లేదు సార్, నేను అసలు గుడి కొను సార్, దేని కొను సార్ అంటాడు. అక్కడ ఒక ఆరాశక్తి ఉంది. నువ్వు తీసుకునేది ఆరాశక్తిని తీసుకుంటున్నావు, ఆరాశక్తిని పట్టుకొచ్చుకుంటున్నావు. ఇక్కడ ఒక హిందూ దేవాలయం అనే కాదు, ఒక ముస్లిం మసీద్ కాదు, ఒక క్రిస్టియన్ చర్చి కాదు, ఎక్కడైనా ఆరాశక్తి లెవెల్స్ పెరుగుతాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆరాశక్తి లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఆ ఆరాశక్తి వలనే మనకు డబ్బు వస్తుంది, మంచి పేరు వస్తుంది, అన్ని రకాలుగా వస్తాయి. ఆ తర్వాత ఇంటికి రాగానే దీనివల్ల మైనస్ అయిపోతుంది. మరి మైనస్ కాకుండా ఉండడం కోసము ఎన్ని డిగ్రీస్లో ఉంది అసలు? ఈ మైనస్ కాకుండా మన గుడికి వెళ్ళి, మన చర్చికి వెళ్ళి, మన మసీద్కి వెళ్ళి మనము ఆరాశక్తి అట్టనే ఉంచుకోవడం కోసము జియో స్ట్రెస్ ప్రాబ్లం నుంచి బయటపడాలి. మనకు 1/3 కోడ్ ఒక హిందూ కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఒక క్రిస్టియన్ కావచ్చు, ఎవరికైనా సరే ఇదే కోడ్స్ ఉంటాయి, ఇదే పవర్ ఉంటుంది, ఇదే పద్ధతి ఉంటుంది, ఇదే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని నుంచి మనం బయటపడాలి. మనం ఎవరైనా సరే, నేను ఎవరికైనా, చాలా మందికి అందరికీ రెమెడీస్ ఇస్తున్నాను. ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ సేమ్ రెమెడీస్. ఇక్కడ మన పద్ధతి ఏదో ఒక ఇవి ఏమంటారు, మన క్షుద్ర పూజలు కాకుండా ఒక సైన్స్ పద్ధతిలో మన వే వెళ్తుంది. ఆ వేలో సక్సెస్ బాట అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం 1/3 కోడ్ వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా మీ అందరిలో కూడా 1/3 కోడ్ వాళ్ళు, మీ ఫ్రెండ్ కావచ్చు, మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా సరే ఉండొచ్చు. చూసుకొని దాన్ని బట్టి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.